వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విశాఖపట్నంతో పాటుగా బెల్ సంస్థకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ సెంటర్స్లో ఖాళీగా ఉన్న జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా బెల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో బెల్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ కింద వర్క్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్. దీనికి విశాఖపట్నంలో కూడా ఒక యూనిట్ ఉంది. సో కాబట్టి మీకు జాబ్కి మీరు సెలెక్ట్ అయితే విశాఖపట్నంలో కూడా మీకు పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఇది విశాఖపట్నం అంటున్నారు, మరి తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్గనైజేషన్ కాబట్టి తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ నెలకి స్టార్టింగ్లో మనకి 40,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. అండ్ అది ఇయర్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు కాల్ లెటర్స్ అనేవి పంపించరు. ఓన్లీ ఒక పోస్ట్కి 5 మందిని మాత్రమే పిలుస్తారు. ఒకవేళ మీరు 1:5 లిస్ట్లో కనుక ఉంటే మీకు ఇక 50% జాబ్ వచ్చినట్లే. తర్వాత వాళ్ళు సెలక్షన్లో మీరు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక జాబ్కి సెలెక్ట్ అయితే విశాఖపట్నంలో మనకి పోస్టింగ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో బెల్ అనే సంస్థ, సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా దీనికి మంచి పేరు ఉంది కాబట్టి మీరు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మన రాష్ట్రంలోనే సాధించవచ్చు. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్ ఏముంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ సంస్థ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. మొదటగా ఈ జాబ్స్కి మనం సెలెక్ట్ అయితే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది క్లియర్గా నేను మీకు తెలియజేస్తాను చూడండి. సో ఇక్కడ మనకి బెల్ సంస్థకు సంబంధించి వేరియస్ యూనిట్స్ అనేవి దేశవ్యాప్తంగా ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి న్యూఢిల్లీ, గురుగాన్, అలాగే గాంధీనగర్, వైజాగ్, కోల్కతా, కొచ్చి, చెన్నై, పోర్ట్ బ్లేర్ మరియు ముంబైలో మనకి ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి పోస్టింగ్స్ అనేవి ఇస్తున్నారు ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి. సో విశాఖపట్నం కూడా ఇందులో ఒక పార్ట్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి పోస్టింగ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏం జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అంటే ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అలాగే కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేదా మెకానికల్, లేదా కంప్యూటర్ సైన్స్. సో ఇవి ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే సపరేట్గా ఎలక్ట్రికల్ జాబ్స్ అనేవి సపరేట్గా ఉన్నాయి. దీనికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఈ 5 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పోస్టింగ్ అనేది ఈ 9 చోట్ల ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి ఈ 4 జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వైజాగ్ అండ్ కోల్కతాలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇక శాలరీ ఫస్ట్ ఇయర్ మనకి 40,000 రూపాయల శాలరీ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ఇయర్ రాగానే మీకు 45,000, థర్డ్ ఇయర్లో 50,000 అండ్ ఫోర్త్ ఇయర్లో 55,000. ఈ విధంగా ఒక ఇయర్కి మీకు 5,000 శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతూ మనకి ఈ జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా 9 పోస్టులు ఉన్నాయి. ఈ 9 పోస్టులకు సంబంధించి అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1, ఎస్సీకి 1. ఇది ఫస్ట్ ఇచ్చినటువంటి 5 పోస్టులకి. నెక్స్ట్ ఉన్నటువంటి 4 పోస్టుల్లో అన్రిజర్వ్డ్ 1, ఓబీసీకి 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. సో రిజర్వేషన్ వైజ్గా ఈ విధంగా మనం డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఎవరికైనా ఇక్కడ పోస్టులు రిజర్వేషన్ చేయబడలేదు అంటే అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ జాబ్స్కి మనం పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 32 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/6/2026 నాటికి మనం ఈ ఏజ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. అయితే పోస్టులు రిజర్వేషన్ చేయబడి ఉంటే మాత్రమే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అది మీరు గమనించాలి. ఇక
టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అలవెన్సెస్ విషయానికి వస్తే మొదటగా ఈ ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే జాబ్స్ని 3 ఇయర్స్ పాటు మనకి తీసుకుంటున్నారు. ఓకే, ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనకి 3 ఇయర్స్ పాటు తీసుకుంటున్నారు. అండ్ అప్ టు 4 ఇయర్స్ వరకు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ ఇయర్లో మనకి 40,000 రూపాయలు, దాని తర్వాత 45,000, థర్డ్ ఇయర్లో 50,000, ఈ విధంగా శాలరీస్ అనేవి ఎవ్రీ ఇయర్కి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా 12,000 రూపాయల పర్ ఇయర్కి మీకు రియంబర్స్మెంట్ కింద అందించడం జరుగుతుందన్నమాట. ఇందులో ఇన్సూరెన్స్ ప్రీమియం కోసము, యూనిఫామ్ కోసము, స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ అలవెన్సెస్ ఇలాంటివన్నీ కూడా కలిపి సంవత్సరానికి 12,000 రూపాయలు అవి ఎక్స్ట్రాగా ఇస్తారు శాలరీతో పాటుగా. ఇక ఈ జాబ్కి సంబంధించి మనకి బోనస్ అనేది కూడా ఇస్తారండి. సో మీరు రిటెన్షన్ బోనస్ అనేది మనకి పే చేస్తారు. ఎవ్రీ ఒక ఇయర్ మీరు కంప్లీట్ చేస్తే జాబ్లో మీకు 25,000 రూపాయలు ఎవ్రీ కంప్లీటెడ్ ఇయర్కి రిటెన్షన్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. సో 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000 రూపాయలు మీకు రిటెన్షన్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే బీఈ లేదా బీటెక్ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నటువంటి బ్రాంచెస్లో ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన క్వాలిఫికేషన్లో పర్సంటేజ్ ఎంత ఉండాలి అంటే మినిమం పాస్ మార్క్స్ వచ్చింటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఈ జాబ్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. 2 ఇయర్స్ పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఇన్స్టాలేషన్ అండ్ కమిషనింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాజెక్ట్స్లో కానీ, అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎంబెడెడ్ సిస్టమ్స్కి సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్స్లో కానీ మీరు ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవి ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే జాబ్స్ మనకి ఆఫీసర్ లెవెల్లో ఉంటాయి. సో ఆఫీసర్ లెవెల్ అంటే మీకు ఇక్కడ డౌట్ అనేది వస్తుంది, ఇవి ఆఫీసర్ జాబ్సా లేదా ప్రాజెక్ట్ జాబ్సా అని. సో ఒక ప్రాజెక్ట్లో మీరు ఆఫీసర్గా మీరు వర్క్ చేస్తారనమాట. సో ఇవి టెక్నికల్ జాబ్స్ కాబట్టి దీన్ని ఇంజనీర్ అని పిలుస్తారు. ఓకేనా, సో అది మీరు గమనించాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలా అంటే తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇక సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే రిటన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్కి మనకి 85 మార్కులకి కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూకి 15 మార్కులు ఇస్తారు. టోటల్గా 100 మార్క్స్కి ఈ విధంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళల్లో ఒక పోస్ట్కి 5 మందిని మనకి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుందన్నమాట. రిటన్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 35% మార్క్స్ తెచ్చుకోవాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళైతే 30% మార్క్స్ తెచ్చుకుంటే ఎగ్జామినేషన్లో మీరు మినిమం క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇక ఈ రిటన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూకి సంబంధించి ఎక్కడ కండక్ట్ చేస్తారు అనేది తర్వాత మేము అఫీషియల్ వెబ్సైట్ ద్వారా తెలియజేస్తాము. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ని డైలీ ఫాలో అవ్వండి అని వాళ్ళు మనకి మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 17/6/2026 తేదీ నుంచి 4/7/2026 తేదీ వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 472 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ 472 రూపాయల అప్లికేషన్ ఫీజు, అంటే 400 రూపాయల అప్లికేషన్ ఫీజు, జీఎస్టీ 72 రూపీస్. సో టోటల్గా మనకి 472 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.